హలో హాయ్ రైతు సోదరులారా అందరికి నమస్కారం అండి. ప్రస్తుతానికి మనం మిర్చిలో ఎరువుల గురించి మాట్లాడుతున్నామండి. మిర్చిలో ఎరువు అనేది చాలా ముఖ్యమైనదండి. అందులో యూరియా ఒకటండి. యూరియా అనేది పత్రహరితం బాగా పెరగటానికి, కణజాలం వృద్ధి చెందటానికి, షాక్యో స్టేజ్ పెంచడానికి యూరియా అనేది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మొదట్లో మనం యూరియా వాడినప్పుడు ఏమవుతుందంటే యూరియా బాగా వేసినప్పుడు మొక్క పెరిగి ఆకు శాతం పెరిగి మొక్క దృఢంగా పెరుగుతుంది. సో ఏపుగా పెరగడానికి యూరియా అనేది ఉపయోగపడుతుంది. యూరియా అనేది ఎట్లా తయారవుతుంది ఏదైనా దీంట్లో గురించి మీకు పూర్తిగా వివరిస్తాను చూడండి. యూరియా అనేది ఏమవుతుందంటే మనకు ఒక యూరియా బస్తాలో 46% ఉంటుందండి. యూరియా అనేది ముందుగా గాలి నుంచి సేకరిస్తారండి. గాలి నుంచి సేకరించి దానికి ఏమవుతుందంటే అమోనిఫికేషన్ రూపంలో మారి యూరియాగా వస్తుందండి. ఆ నుంచి మనకు రవాణా చేసి రైతులకి ఇస్తారండి. సో రైతులు ఏంటంటే చల్లినప్పుడు ఇది మళ్ళీ మనకు యూరియా నుంచి మళ్ళీ మనకు అమ్యూనిఫికేషన్ రూపంలో మారి అక్కడ నుంచి మొక్కకి మళ్ళీ నైట్రోజన్ రూపంలో మారి మొక్కకు అందుతుంది. సో మనకు ఈ స్టేజ్లో ఏమవుతుందంటే బెట్ట వాతావరణం ఉండకూడదండి. బెట్ట వాతావరణం ఉంటే అమ్యూనిఫికేషన్ బ్యాక్టీరియాస్ ఉంటాయండి, అవి అనేది మొక్కకు అందకుండా చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది, మనం వేసి యూరియా కూడా పనిచేయకుండా పోతుందండి. ఒక్కొక్కసారి యూరియా అనేది మనం పనిచేయలేదండి యూరియా వాడినా కూడా అంటాము. సో ఎందుకు పని చేయకపోవడానికి కారణం ఏంటంటే యూరియా అనేది మనం చల్లినప్పుడు మనం గాలి ద్వారా దాన్ని సేకరించినప్పుడు దానికి కంపల్సరీ తేమ ఉండాలి. తేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కరిగి మొక్కకు బ్యాక్టీరియా అనేది ఉంటాయి, ఆ బ్యాక్టీరియా ద్వారా మొక్కకు అందిస్తుంది. ఇందులో చూడండి 2 బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఆ 2 బ్యాక్టీరియాస్ అనేది మొక్కకి అంటే ఈ 2 మొక్కకి అందించడానికి యూరియాని సహకరిస్తాయి. సో అక్కడ ఆ 2 బ్యాక్టీరియా యాక్టివేట్ అవ్వాలంటే తేమ శాతం కంపల్సరీ ఉండాలి. మనకు ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు తేమ శాతం లేకపోతే ఆ మందు అనేది పనిచేయదు. సో మనకు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత డిఐపి అండి. డిఐపిలో ఏమవుతుందంటే 50 కేజీల బ్యాగులో మనకు 46% డిఐపి, తర్వాత వచ్చేసినేమో 18% వచ్చి యూరియా ఉంటుందండి. సో మనకు ఒక 50 కేజీ బ్యాగులో మనం దాంట్లో రేషియో వేసుకోవాలండి. 100 కేజీ బ్యాగులకు మాత్రమే ఈ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. సో మనకి ఏంటంటే మనం 100 కేజీల బ్యాగ్ వేస్తే ఆ 100 కేజీ బ్యాగులో డిఐపి వచ్చేసి 46%, యూరియా వచ్చి 18% ఉంటుంది. మనం అట్లా వేయకుండా ఒక బ్యాగ్ 50 కేజీల బ్యాగ్ వేసాం అనుకోండి, దానికి ఆఫ్ చేసుకోవాలా. సో మనకు ఇది డిఐపి అనేది మొక్క వేరు శాతం బాగా పెరగటానికి, వృద్ధి చెందటానికి ఉపయోగపడుతుందండి. మెయిన్ కాజు డిఐపి అనేది డైరెక్ట్గా ఏంటంటే డై అమోనియం ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది. ఇది మనకు కరగాలంటే మొక్కకు ఇవ్వాలండి. మొక్కకి ఇచ్చిన అంటే మనకు ఇది మొక్కకు అందియాలంటే వేరు ద్వారా మాత్రం తీసుకుంటుందండి తొందరగా. సో వేరు అనేది బాగా డెవలప్ చేసుకుంటేనే వేరుకి ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు చూడండి దీని లైఫ్ సైకిల్ ఇది జస్ట్ మామూలుగా కామన్గా ఏంటంటే కొండల్లో మన రాళ్ళులాగా ఉంటాయండి. వర్షాలు పడ్డప్పుడు అవి కరిగి మినరల్స్లా వృద్ధి చెంది తర్వాత చిన్న చిన్న అంటే ఖనిజాల విభజనం అట్లా అయ్యి అవి వాగుల ద్వారా ప్రవహించి నీటిలో కరిగిపోయి భూమిలో సాయిల్ వెళ్తుందండి. ఆ సాయిల్కి వెళ్ళినప్పుడు మొక్క స్వీకరిస్తుంది. మొక్క స్వీకరించి దాని ద్వారా మళ్ళీ మనకు మెయిల్స్ కానీ యానిమల్స్ కానీ లేదంటే ఏదైనా తిన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ డైజెషన్ చేస్తాయండి, మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతాయి. భూమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ మనకు డిఏపి రూపంలో స్టే అవుతుందండి. దాన్ని మనం ఏం చేస్తామంటే ఫాస్ఫేట్ని తీసుకొచ్చి మనం మొక్క దగ్గరికి వేసినప్పుడు ఆ ఫాస్ఫేట్ అనేది మొక్కకు అందుతుంది. సో మనకు ఇది కూడా ఏంటంటే మన మొక్క అందించడానికి కంపల్సరీ నీళ్లు శాతం అనేది చాలా అవసరం అండి. దీంట్లో కూడా బ్యాక్టీరియాస్ ఉంటాయండి. మనకు మొక్కకు అనేది అందించాలంటే ఫాస్ఫేట్ మనకు రాక్ రూపంలో ఉంటుంది. సో కాబట్టి ఇది జనరల్గా మనకు మొక్కకు అందించాలంటే తేమ శాతం ఉండాలా, వేరు వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. తర్వాత పొటాష్ అండి. తర్వాత పొటాష్ అనేది ఏమవుతుందంటే కాయ సైజు రావడానికి, విత్తన సామర్థ్యం పెరగటానికి, కణ విభజన దృఢంగా ఉండటానికి మొక్క అనేది మనకు అన్ని విధాలుగా దేనికైనా రోగ నిరోధక శక్తిని ఇచ్చి మొక్క ఆరోగ్యంగా తయారవుతుంది. దీంట్లో పొటాష్ అనేది మెయిన్ ఉపయోగం ఉంటుంది. దీంట్లో పొటాష్లో 100 కేజీ బ్యాగుల్లో 60% మనకు పొటాష్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఉపయోగం అండి. మొక్కకి ఏంటంటే అన్ని స్టేజ్ల్లో అంటే కాయ స్టేజ్ కాడ నుంచి మనకు దిగుబడి రావాలంటే పొటాష్ అనేది కంపల్సరీ వాడుకోవాలండి. ఇది మెయిన్ అండి. పొటాష్ వచ్చి లైఫ్ సైకిల్ అండి. ఇది కూడా సేమ్ మనకు డిఐపి లాగానే రాళ్ళ రూపంలో కానీ లేదంటే ఒక రాక్ రూపంలో ఉంటుంది. వర్షాలు పడినప్పుడు కానీ లేదంటే భూమిలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే అవి విచ్ఛిన్నం అవుతాయండి. విచ్ఛిన్నం అయ్యి వచ్చినప్పుడు దాన్ని మనం ఏంటంటే డిఐపి రూపంలో కన్వర్ట్ అవుతుందండి, మన పొటాష్ రూపంలో కన్వర్ట్ అవుతుందండి. ఆ పొటాషియం మనం వాడుతుంటాము. సో మనకు ఆ పొటాష్ అనేది ఈ రూపంలో ఉపయోగపడుతుంది. పొటాష్ అనేది బాగా ఎక్కువ వాడాలండి. తర్వాత సిఎన్ అండి, కాల్షియం నైట్రేట్. ఇది వచ్చేసి మెయిన్ అండి. మొక్కకి ఏంటంటే మనకు కణాలు అనేది మనకు వృద్ధి చెందడానికి, కాయ సైజు రావడానికి, కలర్ రావడానికి కొంత ఫంగస్ని కూడా కంట్రోల్ చేస్తుంది సిఎన్ అనేది. సో మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో కంపల్సరీ సిఎన్ అనేది కంపల్సరీ 2 సార్లు వాడాలండి. యూరియా ఆపేసి సిఎన్ వాడాలి. సో మనకు ఇది మెయిన్ అండి. తర్వాత దీంట్లో సిఎన్ అయిపోయిన తర్వాత మనకు కాంప్లెక్స్ ఎరువులు అంటే కలగలుపులు 20, 20, 0, 13 అంటే దీంట్లో డిఐపి వచ్చేసి 20%, యూరియా వచ్చేసి 20%,
13% వచ్చేసి గంధకం ఉంటుందండి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనకు డిఏపి అయిన తర్వాత మనకు 20:0:13 వాడుకోవాలా. సో ఇది తర్వాత స్టెప్ అండి. ఇది అయిపోయిన తర్వాత 28 అండి. 28 అనేది దీంట్లో మనం ఫస్ట్ అనుకున్నాం చూడండి, యూరియా అనేది అమ్మోనియేట్ రూపంలో ఉంటుంది. సో ఇది దీంట్లో డైరెక్ట్గా ఉంటుందండి. ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే దీంట్లో మనం మందుని చల్లంగానే ఈ అమ్మోనియం అనేది డైరెక్ట్గా మొక్క ద్వారా తీసుకుంటుంది. దాంట్లో నైట్రోజన్ మారి అమ్మంటే మొక్క తీసుకుంటుంది. అందుకనే 28 అనేది బాగా ఫాస్ట్గా పనిచేస్తుందండి. అందుకే రైతులు దీన్ని 28ని బాగా ఇష్టపడతారు. దీంట్లో పత్రహరితం బాగా పెరగడానికి యూరియా ఉపయోగపడుతుంది. సో దీన్ని పూర్తిగా ఉపయోగించబాకండి. ఇది ఒకసారి యూజ్ చేసుకొని ఆపువచ్చండి. ఇది పత్రహరితం పెరగడానికి, మొక్క దృఢంగా పెరగడానికి సహకరిస్తుంది. సో మనకు దీంట్లో ఏంటంటే పొటాష్ అనేది కాంబినేషన్ ఉండదండి. ఈ రెండే ఉంటుంది. ఇది కూడా 100 kgలకి 28% ఉంటుంది. సో తర్వాత 14:35 అండి. ఇది అన్ని రకాల స్టేజ్లో ఉపయోగించుకోవచ్చు అండి. 14:35 అనేది మామూలుగా రైతులు వచ్చేసి మంచి కాయ స్టేజ్లో మాత్రమే ఉపయోగిస్తారు. కానీ 14:35 అంటే ఏమంటే యూరియా దాంట్లో 14% ఉంటుంది, 35% వచ్చేసి డిఏపి ఉంటుంది, 14% పొటాష్ ఉంటుంది. సో మనకు స్టార్టింగ్ స్టేజ్లో వేసుకున్నా కానీ యూరియాతో కొద్దిగా కలిపి దీంట్లో డిఏపి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కకి వేరు వ్యవస్థ పెరగడానికి ఉపయోగపడుతుంది. పొటాష్ ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తిని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనకు ఈ 3 కాంబినేషన్లో యూరియా కాంబినేషన్ కొద్దిగా కలిపి వేసుకున్నా కానీ మొక్కకు మంచి ఉపయోగం ఉంటుందండి. 14:35 అనేది మనకు ఏ స్టేజ్లో అంటే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు కానీ, లేదంటే చలికాలంలో కానీ ఈ 14:35 కానీ ఎక్కువ వాడుకోగలిగితే డిఏపి ఉంటుంది కాబట్టి మొక్కకి ఏమవుతుందంటే మీకు చలిని తట్టుకొని, వర్షాన్ని తట్టుకొని నిలబడే కెపాసిటీని ఇస్తుంది. సో మనకు ఈ దీంట్లో 35% డిఏపి ఉంటుంది కాబట్టి దీని ఉపయోగం చాలా బాగుంటుందండి. సో మనకు 10:26 అండి. దీంట్లో పొటాష్ 26% ఉంటుంది, డిఏపి 26% ఉంటుంది, యూరియా వచ్చి 10% ఉంటుందండి. సో మనకు మొక్క కావాల్సి అనుకున్నామండి, డిఏపి ఎక్కువ కావాలన్నప్పుడేమో 14:30 చేసుకోవాలి. సో మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో ఎక్కువ ఉన్నప్పుడేమో ఎక్కువ కాయ స్టేజ్లో ఉన్నప్పుడు 10:26 చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో పొటాషియం బాగా ఎక్కువ ఉంటుంది. సో ఉన్న దాంట్లో ఫర్టిలైజర్లో మిక్సర్లో 26 అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అంటే దీంట్లో 10:26లో పొటాష్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మనకు పొటాష్ అనేది డైరెక్ట్గా దొరకనప్పుడు ఈ 10:26 అనే దాంట్లో మనం ఎక్కువ సార్లు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు మొక్కకి కావాల్సిన 3 పోషకాలు దీంట్లో ఉంటాయండి. యూరియా ఉంటుంది, డిఏపి ఉంటుంది, సో మనకు తర్వాత పొటాషియం కూడా ఉంటుంది. యూరియా అనేది ఒక 10% ఉంటుందండి. ఇది కూడా మనకు 100 kg బ్యాగ్స్కి మాత్రమే ఈ పర్సంటేజ్ ఉంటుందండి. 50 kgలకి తగ్గిపోతుందండి. సో మనకు ఇది కాకుండా ఏంటంటే దీంట్లో ఫార్ములేషన్ ఉంటుందండి. అంటే మనకు యూరియాలో 50 kgల బ్యాగ్లో మనకి యూరియా ఎంత ఉంటుంది, తర్వాత వచ్చేసి 100 kg, అంటే మనకు ఏదైనా సూత్రీకరణ 100 kgలోనే లెక్కేస్తారండి. మనకు వచ్చే 50 kg బ్యాగులే. 50 kg బ్యాగుల్లో మనకు ఇప్పుడు యూరియా వచ్చేసి 46% అన్నాం. ఆ 46% 100 kgలకే ఉంటుంది. అదే మనకు 50 kgలు అనుకుంటే మనకు 23% వస్తుంది. సో డిఏపి కూడా అంతే. ఏదైనా సరే మనకు 100 kgలకి కంపారిజన్ చేసుకోవాలి. తర్వాత మనం కొన్ని మందులు కలుపుకుని వాడుకోవాలా, కొన్ని మందులు కలుపుకుండా వాడుకోవాలండి. సో మనకు పొటాష్ అనేది అన్నింటిలో కలిపి వాడుకోవచ్చు. తర్వాత దుక్కిలో వచ్చేసి మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, త్రిబుల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ వేసుకోవచ్చండి. ఎందుకంటే అది గడ్డిని మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది గడ్డి కులటానికి, భూమిలో బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో కూడా మనకు డిఏపి ఉంటుంది, తర్వాత నత్రజని ఉంటుంది, తర్వాత సల్ఫర్ ఉంటుందండి. సో ఇదండి దీంట్లో మెయిన్ వచ్చేసి. ఇట్లా వేసుకుంటే మీకు కొంతవరకు ఉపయోగం ఉంటుందండి. దీంట్లో చూడండి మనకు ఫర్టిలైజర్, ఫాస్ఫేట్ ఎరువులు పూర్తిగా అంటే ఏది ఎంత అనేది, ఏ పర్సెంటేజ్ ఎట్లా ఉంది కూడా మొత్తం ఇచ్చామండి. మీకు కావాలంటే దీంట్లో చూసుకోండి. సో మీకు ఇన్ఫర్మేషన్ బాగా నచ్చినట్టయితే